సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి కార్మికుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలోని ఓసీపీ 5 ఆవరణలో ఆయన సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసిన కేంద్ర మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. సింగరేణి వ్యాప్తంగా తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ బాహుబలి కంపెనీ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి సింగరేణిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పుడు ఒరిస్సాలోని నైని బ్లాక్ ను తమకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మా నాయకుడి ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈ రోజు బరాబర్ ఇచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను సిద్ధంగా ఉంటాను. నేను తాడిచెర్ల 2 ఇవ్వడానికి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాం. ఇవాళ మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది. ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయింది. ఈ యొక్క కేసీఆర్ ను బ్రష్ మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ నీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను. సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కదిక్కు, ఇంకో మంత్రులు కదిక్కు, ఇంకో మంత్రులు కదిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క